నీకోసం ఇండియా నుంచి వచ్చాను, రావే ఇటు తిరగవే. వామ్మో వాయో ఏం చేస్తున్నారే అమ్మ, ఎంతెంత ఉన్నాయిరా నాయన. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, వీఆర్ గోయింగ్ టు టైగర్ పార్క్. మీకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ అండ్ ఎంజాయ్. మనకి థాయిలాండ్లో టైగర్ పార్క్లు వచ్చి 2 ప్లేసెస్లు ఉన్నాయండి, ఒకటి పుకెట్ అండ్ పటాయా. ఇప్పుడు మనం వెళ్తుంది అది పటాయాలోని టైగర్ పార్క్. ఫైనలీ వీ రీచ్ టు టైగర్ పార్క్. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇది రైట్ సైడ్ కౌంటర్ అండి. ఇక్కడ మనం టోకెన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఇంకో కౌంటర్ ఉంటుంది, ఇదే కౌంటర్. ఇక్కడ మనం ఆ టోకెన్ సబ్మిట్ చేస్తే వెనకాల డిస్ప్లేలో చూపిస్తున్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. స్మాల్ టైగర్ అని, బిగ్ టైగర్ అని, మీడియం టైగర్ అని అవి ఉంటాయండి. అక్కడ వాటి ప్రైసెస్ బట్టి మనం వాటితో ఫోటోలు ఎలా దిగచ్చు. మనకి ఏ టైగర్తో ఫోటో దిగాలనుకుంటున్నామో ఆ టైగర్ ప్రైస్ మనం అక్కడ కట్టేసి వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్తో మనం అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేయాలండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నామని వాళ్ళు పిలుస్తారు, అప్పుడు వెళ్దాం. నేనైతే ప్యాకేజ్ తీసుకున్నాను. నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చి మీడియం టైగర్ అండ్ బిగ్ టైగర్. ప్రజెంట్ మేము వచ్చి టైగర్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇవాళ క్రౌడ్ ఎక్కువ ఉన్నామని చూద్దాము. ప్రజెంట్ బిగ్ టైగర్ ఖాళీ అవుతే బిగ్ టైగర్ కేజీలోకి పంపుతాడు, లేదు మీడియం ఫస్ట్ ఫ్రీ అవుతే కనుక మీడియం కేజీలోకి పంపుతాడు. చూద్దాం పదండి, ఏది ముందు ఫ్రీగా దొరుకుద్దాం మనకి. ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తున్నారు లోపల. నాకు ఎప్పటి నుంచో టైగర్స్తో ఆడుకోవాలి, వాటితో ఫోటోలు దిగాలి అని బాగా కోరికండి, ఇన్నాళ్ళకి తీరింది. వెనకాల టైగర్ని చూసారా? అందరూ బయట వెయిట్ చేస్తున్నారు వాటితో ఎప్పుడు ఫోటో దిగుదామా అని. పదండి వెళ్దాం. మన బిగ్ టైగర్కి వెళ్ళే దారి ఇదేనండి. పదండి లోపలికి వెళ్దాం. ప్రజెంట్ క్రౌడ్ తక్కువగానే ఉంది. మనం లోపలికి వెళ్ళి మన టైగర్ని పలకలిందాం. వెయిటింగ్ ఫర్ యూ టైగర్, వచ్చేస్తున్నా. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఎంట్రన్స్లో ఒకటి బాగా తినేసి పడుకుంది, ఇదిగోండి ఇది ఒకటి ఉంది అక్కడ, అదిగోండి ఫొటోస్ దిగుతున్నారు. బాగా స్నానం చేసి వచ్చి ఇప్పుడే పడుకున్నట్టుందండి పక్కన. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు చూడండి. దానికి స్విమ్మింగ్ పూల్ అది అల్టిమేట్, చాలా పెద్దది ఉందండి. ఇది బాగుంది. వీళ్ళెవరో దిగుతున్నారు. ఓ కంగారు పడక తెల్లో, దాదా నీదవుతే నేను దిగుతా. హాయ్ బేబీ, బాగున్నావా? నీకోసం ఇండియా నుంచి వచ్చానే తల్లి, ఇటు తిరుగు. వావ్, ఎంత ఉందో చూసారా? దీని ఏజ్ ఎంతో చెప్పగలరా అండి? మీరు నమ్మరు, 2 years అటండి బాబు. ఇది ఎంత ఉందో చూడండి. దాని తోకే నా చెయ్యి ఎంత ఉంది. తోక కూడా చాలా బరువుగా ఉందండి. వీళ్ళలో నచ్చింది ఏంటంటే వీళ్ళ మెయింటెనెన్స్ బాగుందండి. పక్కనే ఇంకోటి ఉంది, ఇది నాకు కావాల్సింది అని దీన్నే చూస్తున్నా. వస్తున్నా కూర్చో. మనోడు ఏదో చెప్తున్నాడు. రెండవది, ఇక్కడ వాటిని తల మీద మాత్రం చెయ్యకూడదండి. ఓన్లీ టైల్ పట్టుకోవచ్చు, నడ్డి మీద కాళ్ళు పట్టుకున్నా ఏం అందు, కానీ తల మీద మాత్రం అసలు చేయొద్దని చెప్పాడు. అదే అందరికీ కూడా ఎంట్రన్స్లో రెస్ట్రిక్షన్స్ చెప్తారు, కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. వచ్చేస్తున్నా కమింగ్. హాయ్, ఎలా ఉన్నావు? ఇందాక నుంచి నిన్నే చూస్తున్నానే. నువ్వే నచ్చావు నాకు, ఎందుకో బలంగా ఉన్నావు అన్నిట్లుగానే. ఇటు చూడు ఒక ఫోటో స్టిల్ ఇవ్వే బాబు. ఇంకో నీకు తోక కూడా పెట్టుకుంటున్నా. ఇటు తిరుగు. హాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మీడియం టైగర్ దగ్గరికి వెళ్తున్నాము. అది క్రౌడ్ ఖాళీ అయ్యారా లేదా చూద్దాము. కొంచెం క్రౌడ్ ఫ్రీ అవుతే మనం మీడియం టైగర్ని కూడా వెళ్ళి కలిసేసి వద్దాం. పదండి. మీకు ఇందాక ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కదండి, అదే ఆవిడ చెప్తుంది, ఫ్రంట్ ముట్టుకోవద్దు అని. మనం ఇప్పుడు మీడియం టైగర్ కేజ్లోకి వెళ్తున్నాము. మన పక్కనే ఇలా కిడ్స్ ఆడుకోవడానికి స్మాలెస్ట్ టైగర్స్ కేజ్ అండి అది. చూసారా ఎంత బాగుందో? మనం వెళ్తున్న మీడియం టైగర్ కేజ్ పక్కనే ఈ పిల్లలది కూడా ఉందండి. వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇది మన మీడియం టైగర్ అండి. పర్లేదు, బాగానే ఉంది, బాగా బద్ధకంగా ఉంది.
ఓకేనండి, మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టైగర్ పార్క్ కనుక మీకు నచ్చినట్టయితే కింద మీ కామెంట్ తప్పకుండా ఇవ్వండి. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఏమండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వాచ్ చేసి లైక్ చేసి వదిలేస్తున్నారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ.